సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద మూవీస్. అన్ని కాలు పెడితే సూపర్ హిట్. ఐరన్ లెగ్ అని విన్నాను కానీ గోల్డెన్ లెగ్, ప్లాటినం లెగ్ అనుకుంటాం ఇది. సో అడుగు పెడితే సినిమా హిట్. ఎక్కడ గీతాంజలి, ఎక్కడ మా శ్రీవల్లి, ఎక్కడ భూమా, కంప్లీట్లీ చాలా చేంజ్ ఉండే క్యారెక్టర్స్. బట్ అన్ని క్యారెక్టర్స్ లో అట్లా జీవించినారు మీరు. సూపర్ గా ఉన్నది. భూమా అంత సాఫ్ట్ గా ఎప్పుడు లేను కానీ ఐ హావ్ ఆల్సో ఫేస్ దట్. ఒకరు మ్యానిపులేట్ చేస్తుంటే, బ్రెయిన్ వాష్ చేస్తుంటే, నన్ను గ్యాస్ లైట్ చేస్తుంటే కూడా సరేలే ఓకే అదే నిజమేమో అని చెప్పేసి నేను ఐ వాజ్ దాట్. బట్ ఒకానొక పాయింట్ లో కాదరా భూమా కాదు, మనకి శ్రీవల్లినే కరెక్ట్, నువ్వెవర్రా ఇట్లా అడిగితేనే కరెక్ట్, అట్లా అడిగితేనే సర్వైవ్ అవుతారు అని చెప్పేసి ఐ రియలైజ్. అండ్ మూవీలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, నాకైతే ఇది హారర్ మూవీ అనిపించింది. ఏంటంటే ఆ అద్దంలో సీన్ ఉంటుంది కదా, వేర్ యుల్ బి స్మైలింగ్, మళ్ళీ ఆ ఎమోషన్ అంతా కొంచెం అట్లా అది స్విచ్ అవుతా ఉంటుంది కదా, అది చూసినప్పుడు ఏమిరా ఇది దెయ్యం సినిమా అని చెప్పి ఐ వాస్ క్లోజింగ్ మై ఐస్, అబ్బా అని చెప్పేసి ఆ మ్యూజిక్ అట్లే ఉండింది, హారర్ మ్యూజిక్ లాగా. దట్ వాస్ అ బ్యూటిఫుల్. ఆ సీన్ లో ఐ గెస్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ హియర్ వుడ్ హావ్ రియలైజ్డ్ ఓకే ఇదే మన లైఫ్ లో కూడా జరుగుతోందేమో ప్రాబబ్లీ అని. చాలా మందికి ఆ రియలైజేషన్ రాదు ఇది మన లైఫ్ లో జరుగుతోందని చెప్పేసి. బట్ దట్ సీన్, ఆ ఒక్క సీన్, ఆ మూకీ డ్రామానే మొత్తం ఒక చార్లీ చాప్లిన్ మూవీ లాగా అనిపిస్తుంది అనమాట. దాన్ని చూడగానే అర్థమైపోతుంది. ఇట్ వాజ్ లైక్ దాట్. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నేను ఫుల్ క్లాస్ట్రోఫోబిక్ అయిపోయినా, అయ్యో అని చెప్పేసి. అండ్ లాస్ట్ లో విక్రమ్ నీ అబ్బా అని చెప్పేసి పరిగెత్తుకుంటా పోయి తల పగల కొట్టేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నా. దీక్షిత్ శెట్టి గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఆయన రియల్ లైఫ్ లో కనిపిస్తే కూడా గుర్తు పెట్టాలనిపిస్తుంది.